హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేట్ వర్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎడిటింగ్ రాకపోయినా, ఎలాంటి స్కిల్ లేకపోయినా, క్యాన్వా గురించి కొంచెం తెలిసి ఉంటే అందులో మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఇంగ్లీష్లో మనకు ఆల్రెడీ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఉంటాయి, దాన్ని మనం తెలుగుకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. క్రియేటర్స్, న్యూ డిజైనర్స్ అండ్ వెడ్డింగ్ ఆల్బమ్స్ చేసే ఎవరికైనా. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా క్రోమ్లో, గూగుల్లో క్యాన్వా అని టైప్ చేసి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది నేను సిస్టంలో చూపిస్తున్నాను. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సేమ్ ప్రాసెస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఏం లేదు, ఇంగ్లీష్లో ఉన్న ఇన్విటేషన్ని మనం తెలుగుకి కన్వర్ట్ చేసుకుంటున్నాం అంతే. సో నేను సర్చ్లోకి వెళ్ళాను. ఇక్కడ మనకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ టెంప్లెట్స్ చూపిస్తున్నాయి. ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, పెయిడ్ టెంప్లెట్స్ ఉంటాయి, అంటే ప్రోకి సంబంధించిన టెంప్లెట్స్ ఉంటాయి. సో నేను వెడ్డింగ్ ఇన్విటేషన్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఈ సెకండ్ వన్ చూసారా, గోల్డ్, మెజెంటా, పింక్, వైట్ అని. సో ఇది నాకు బాగుంది అనిపించింది. సో సింపుల్గా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇది చాలా బాగుంది, కలర్స్ అండ్ డీటెయిల్డ్గా ఉంది. సో దీన్ని మనం తెలుగుకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ పైన వినాయకుని బొమ్మ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేద్దాం. క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, క్రాస్ కానీ జీఎస్ ఇమేజ్ కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ అనమాట, యు ఆర్ ఇన్వైటెడ్ టు బీ ఏ గెస్ట్ ఎట్ అవర్ వెడ్డింగ్ సెరమనీ. అంటే మీరు మా వెడ్డింగ్ సెరమనీకి రావాలని కోరుకుంటున్నాం, సంథింగ్ ఏదో ఇంగ్లీష్లో ఉంది. దాన్ని మనం తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, ఇక్కడ కీబోర్డ్ మార్చుకోవాలి. కీబోర్డ్ మార్చుకోవాలంటే విండోస్ స్పేస్ బార్ కొడితే పీసీలో మనకు ఆ లాంగ్వేజెస్ వస్తాయి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నేను టైప్ చేస్తున్నాను. చూడండి, అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం అని టైప్ చేస్తున్నాను. అందరికీ ఏంటి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అని కొడితే బాగుంటుంది. సో ఓకే, అందరికీ తీసేస్తున్నాను. స్టార్టింగ్లో చూడండి, అందరికీ తీసేసి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. చూడండి, ఈ కంపల్సరీ మీరు తెలుగు లాంగ్వేజ్, తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మనం టైప్ చేసిన ఫాంట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఫాంట్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ తెలుగు అని టైప్ చేస్తున్నాను. నాకు తెలుగు ఫాంట్స్ మాత్రమే కావాలి. నేను అను ఫాంట్స్ గురించి చెప్పట్లేను, ఇంగ్లీష్ ఫాంట్స్ గురించి చెప్పట్లేను. ఫ్రీ ఫాంట్స్, తెలుగు ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ క్యాన్వాలో ఇన్బిల్ట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. మీరు న్యూ ఫాంట్స్ చాలామంది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని అడుగుతున్నారు. అలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకు కంపల్సరీ బ్రాండ్ కిట్ అవసరం. బ్రాండ్ కిట్ కావాలంటే మనకు ప్రో వర్షన్ అవసరం, లేదా సబ్స్క్రిప్షన్ అవసరం. సబ్స్క్రిప్షన్ లేకుండా మనం కస్టమ్ ఫాంట్స్, అంటే మనకు నచ్చిన ఫాంట్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోలేము. సో ఇక నేను తెలుగు ఫాంట్స్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ చతురా అప్లై చేశాను. చతురా కొంచెం చిన్నగా ఉన్నట్టుగా ఉంది. సో దాని తర్వాత పెద్దన్న, రామరాజ, గురజాడ, సూరన్న అని ఉన్నాయి, మండలి అని ఉన్నాయి. సో ఓకే, రామరాజ, గురజాడ సెలెక్ట్ చేశాను నేను. ఓకే, అయిపోయింది. సేవ్ ద డేట్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లో ఉండాలి. ఇక్కడ మనం టెక్స్ట్ కంటే ముందు ఫోటో మార్చుకోవాలి. ఇక్కడ డిలీట్ ఇమేజ్, డిలీట్ ఫ్రేమ్ అని ఉంది. మీరు మిస్టేక్ అయ్యి డిలీట్ ఫ్రేమ్ అన్నారంటే అక్కడ ఉన్న ఫ్రేమ్ మొత్తం వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా Ctrl+Z కొట్టి మళ్ళీ నేను ఆ డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ ఫ్రేమ్, డిలీట్ ఇమేజ్ అని వచ్చింది కదా. మనకు ఓన్లీ ఇమేజ్ ఒక్కటే డిలీట్ కావాలి కాబట్టి నేను డిలీట్ ఇమేజ్ అన్నాను. సో డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ ఇమేజ్ అంటే ఇమేజ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అక్కడ ఏదో ఒక వెడ్డింగ్ ఇమేజ్ మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ గమనించండి, పైన మనం ఫ్రేమ్ మీద క్లిక్ చేయగానే డిలీట్ ఆప్షన్ ప్లస్ అని చూసారా, అది డూప్లికేట్ అనమాట. అంటే ఆ ఫ్రేమ్ని మనం డూప్లికేట్ చేయడం. దేన్నైనా క్లిక్ చేయగానే మనకు ఆ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. పైన ప్లస్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా అవి డూప్లికేట్ అవుతాయి. ఎన్ని డూప్లికేట్స్ అంటే అన్ని డూప్లికేట్స్ అవుతాయి. సో నాకు ఇప్పుడు అవన్నీ ఏమొద్దు, ఒక ఫ్రేమ్ చాలు. సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ లాక్ వేస్తే అది ఎక్కడికి జరగదు, దాన్ని మీరు ఎలాంటి మూవ్ చేయలేరు. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేసి నేను లాక్ తీసాను. కామెంట్ అంటే దానికి సంబంధించిన కామెంట్ మీరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏదో ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్స్లోకి వెళ్ళి అయినా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటే ఫోటోని మీరు తీసుకోవచ్చు, లేదా నేను క్రోమ్లోకి వెళ్ళి ఇండియన్ వెడ్డింగ్ సంబంధించిన
ఫోటోని సెర్చ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ కీబోర్డ్ తీసుకున్నాను, ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తున్నాను. దీనికన్నా బెస్ట్ మన తెలుగు హీరో హీరోయిన్స్ వెడ్డింగ్ సంబంధించిన పిక్స్ అయితే కొంచెం బాగుంటుంది అనిపించింది నాకు. సో ఓకే, తెలుగు హీరో వెడ్డింగ్ అని పెట్టుకుంటాను. సో ఇక్కడ అల్లు అర్జున్ వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ వచ్చాయి. ఇది ఎందుకో మన ఇన్విటేషన్ కరెక్ట్గా సరిపోతుంది అనిపిస్తుంది. సో దాన్ని రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని డౌన్లోడ్ చేసుకుంటున్నాను నేను. మన డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను నేను క్యాన్వాలోకి. చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే డైరెక్ట్ వస్తుంది, లేదా అప్లోడ్ ఫైల్స్ అని మీరు ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో అక్కడ నుంచి దాన్ని సెలెక్ట్ చేస్తే కూడా ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది. సో నేను ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే మన ఇన్విటేషన్లోకి వచ్చింది చూసారా. బట్ ఇక్కడ ఇన్విటేషన్లోకి వచ్చింది, ఆ ఫ్రేమ్ మీదకి ఇట్లా జరపగానే ఆటోమేటిక్గా అది ఫిక్స్ అవుతుంది. అందులో ఫిక్స్ అయింది బాగానే ఉంది, కానీ మనకు హెడ్స్ కట్ అవుతున్నాయి. హెడ్స్ కట్ అవుతుందని మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫోటో మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే ఆ ఫోటో సైజ్ ఎంత ఉందో అంత చూపిస్తుంది మనకి. అప్పుడు మనం పైకి కిందికి లెఫ్ట్కి రైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ ఫ్రేమ్లో కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా. సో ఓకే, మనకి ఇప్పుడు ఫోటో ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, టెక్స్ట్ అంటే వాళ్ళ పేర్లు. షరియా అండ్ నిరంజన్ అని ఉంది. సో ఇక్కడ మనకు స్నేహ అండ్ అల్లు అర్జున్ కదా. సో నేను తెలుగు కీబోర్డు మార్చుకొని స్నేహ అండ్ అల్లు అర్జున్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, అల్లు అర్జున్ టైప్ చేశాను. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది, ఇలా డ్రాగ్ చేసినా సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫాంట్స్లోకి వెళ్ళి తెలుగు ఫాంట్స్ ఆల్రెడీ డిఫాల్ట్ ఉన్నాయి కాబట్టి మనకి ఒకటొకటి నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఏది బాగుంటే అది మనం ఉంచుదాం. రామరాజా పెట్టాను, అండ్ శ్రీకృష్ణదేవరాయ కూడా ఆల్రెడీ పెట్టాను, చతురా పెట్టాను. ఇగో బాగానే ఉంది కానీ చిన్నగా ఉంది. ఎన్టీఆర్ ఇది ఓకే, ఇది బాగానే ఉంది అనిపిస్తుంది నాకు. చూద్దాం, ఫర్దర్గా మనం ఫిక్స్ అవుదాం. బలో తమ్ముడు కొంచెం పెద్దగా అయింది, నాకు నచ్చలేదు. సో ఓకే, సూరన్న కూడా బాగాలేదు. రామభద్ర నీట్గా ఉంటుంది, బట్ కొంచెం లైట్గా ఉంది. సో ఎన్టీఆర్ఏ పెడదాం. ఎన్టీఆర్ పెట్టాం. చూసామా, స్నేహ అండ్ అల్లు అర్జున్. ఇక్కడ మనం అను ఫాంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అను ఫాంట్స్ యూజ్ చేసుకోవాలంటే ఏం లేదు, యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసి తీసుకొని వచ్చి అది ఇక్కడ కాపీ పేస్ట్ చేసి అను ఫాంట్స్ అప్లై చేయాలి. బట్ ఇక్కడ అను ఫాంట్స్ రావాలంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రిప్షన్ ఉండాలి, ప్రో వర్షన్ ఉండాలి. అప్పుడే అను ఫాంట్స్ మనం ఇందులోకి ఇన్స్టాల్ చేసుకోగలం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం సండే అండ్ డేట్ మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఏముంది, స్నేహ అండ్ అల్లు అర్జున్ మనం కొట్టినాక ఇక్కడ ఫ్రైడేని నేను సండే అని మారుస్తున్నాను. ఇక్కడ ఆదివారం అని కూడా టైప్ చేయొచ్చు. బట్ కొంచెం ఇక్కడ డేట్స్ దగ్గర ఇంగ్లీష్లో ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంగ్లీష్లో మాత్రమే వస్తున్నాను. ఇక్కడ టైం కూడా మారుస్తున్నాను. చూడండి, ఎట్ 10 PM అని ఉంది, దాన్ని AM అని కూడా మార్చుకోవచ్చు. కొంచెం చేంజెస్ చేస్తేనే కదా మనం ఏదో ఒక చేంజ్ చేసినామని అర్థమైపోయేది. సో ఇప్పుడు ఆగస్ట్ని కూడా మారుద్దాం అనుకుంటున్నాను నేను. కొంచెం సెలక్షన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, గ్యాప్స్లో మూవింగ్ చేసుకోవాలి. ఇక 24 ఉంది, దాన్ని 25 చేశాను. ఓకే, 30 కూడా మారుద్దాం, మనం డేట్ మార్చేద్దాం. ఆగస్ట్ మంత్ నాకు సెలెక్ట్ అవుతలేదు, కొంచెం జూమ్ చేద్దాం. ఇమేజ్ని కొంచెం జూమ్ చేస్తే మనకేమన్నా ఆగస్ట్ అనేది మనకు దొరుకుతుందేమో చూద్దాం. ఏవి మీకు ఎలిమెంట్స్ ఏవి కదలకుండా జాగ్రత్త పడండి. మిడిల్లో పెడతా. ఓకే, ఇప్పుడు నాకు ఆగస్ట్ దొరికింది. నేను డబుల్ క్లిక్ చేసి అక్కడ మనం మారుద్దాం. ఏప్రిల్ అని పెడదాం అనుకుంటున్నాను. ఏప్రిల్ 30 దగ్గర 12 కొడదాం. ఓకే, డేటు అండ్ వీక్ మారిపోయాయి. నెక్స్ట్ కింద అడ్రస్ అనమాట, ఎక్కడ జరుగుతుంది మ్యారేజ్ అడ్రస్ ఏంటి అనేది కూడా మనం టైప్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఏదో ఒక ఫంక్షన్ హాల్ నేమ్ కొట్టాలి. కాబట్టి ఆ ఫంక్షన్ హాల్ నేమ్ని నేను కొడుతున్నాను. చూడండి, చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నల్గొండ అని కొడుతున్నాను నేను. ఓకే, కానీ ఇక్కడ ఇంగ్లీష్ ఎందుకు, మనకి మొత్తం తెలుగు ఇన్విటేషన్ కార్డు కదా. సో తెలుగు కీబోర్డు సెలెక్ట్ చేసుకొని మనం తెలుగులో టైప్ చేద్దాం. డోంట్ వరీ, ఇంగ్లీష్ ఉందని ఏం ఇబ్బంది పడద్దు. సో ఓకే, డేట్స్ దగ్గర మాత్రం ఇంగ్లీషే ఉండాలి. ఈ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని నేను లాంగ్వేజెస్లో తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సేమ్ అదే టైప్ చేస్తాను. మళ్ళీ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్, చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఆ ఓడేషన్ కరెక్ట్ రాదు, గమనించండి. ఫంక్షన్ ఎన్ మిస్ అయింది కాబట్టి చూసారా, ఆ తెలుగు ఏదేదో చూపిస్తుంది, మనకు కావాల్సిన టెక్స్ట్ కానే కాదు అది. సో ఓకే, ఇక్కడ మనం కరెక్ట్గా స్పెల్లింగ్ కొట్టాలి. ఫంక్షన్ హాల్ అని కొడితే ఆటోమేటిక్గా ఫంక్షన్ హాల్
కరెక్ట్గానే చూపిస్తుంది. మనం కరెక్ట్ కొడితే అది కరెక్ట్గానే చూపిస్తుంది. ఓకే, నల్గొండ అని టైప్ చేస్తున్నాను నేను. ఇది అడ్రస్. ఓకే, ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ ఆప్షన్ లేదు, బట్ మనం దీన్నే డూప్లికేట్ చేసుకొని ఫోన్ నెంబర్ కూడా పెట్టొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయ పెట్టాను. రామభద్ర బాగుంది అనుకుంటా. ఓకే, రామభద్ర పెట్టేశాను. దీన్నే నేను మళ్ళీ డూప్లికేట్ తీసుకున్నాను. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినా వస్తుంది. పక్కన డిలీట్ ఆప్షన్ పక్కన ప్లస్ సింబల్ చూసారా, దాన్ని క్లిక్ చేసినా డూప్లికేట్ అవుతుంది. సో ఇక్కడ నేను కాంటాక్ట్ అని కొట్టాలి కాబట్టి మళ్ళీ ఇంగ్లీష్ కీబోర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ కీబోర్డ్ సెలెక్ట్ చేసి కాంటాక్ట్ అని టైప్ చేసి సంథింగ్ ఏదో ఒక ఫోన్ నెంబర్ కొట్టాలి. సో నేను సగం నెంబర్ కొట్టి ఇంటూ అని కొడుతున్నాను. జస్ట్ మనకు రెఫరెన్స్ లాగా కాబట్టి. సో ఇలా ఫ్రెండ్స్, క్యాన్వాలో మీకు ప్రో వర్షన్ ఉన్నా లేకపోయినా మనకు ఉన్న తెలుగు ఫ్రీ ఫాంట్స్తోనే ఇన్విటేషన్ కార్డ్ని ఇంత ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఏ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు, ఏ ఎలిమెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. సపోజ్ ఏదైనా ఎలిమెంట్ మీకు పెట్టి చూపిద్దామని నేను అనుకుంటున్నాను. సో ఓకే, బట్ ఇమేజ్ కొంచెం మనకు ఎల్లోయిష్ ఉంది. దాన్ని ఎడిట్లోకి వెళ్ళి మనం అడ్జస్ట్మెంట్స్ చేద్దాం. కొంచెం ఈ టెంపరేచర్ అండ్ టింట్ చూడండి, ఫోటో కొంచెం ఆ ఎల్లోయిష్ నుంచి కొంచెం మారుతుంది. సో ఓకే, ఇది గమనించండి. మీకు నచ్చినట్టుగా మీ క్రియేటివ్ తగ్గట్టుగా మీరు పెట్టుకోండి. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్ అండ్ బ్లాక్స్ ఉంటాయి. వైబ్రెన్స్ అండ్ సాచురేషన్ కూడా ఉంటుంది. సో ఆల్రెడీ సాచురేషన్ ఎక్కువనే ఉంది ఫోటోలో. మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. ఓకే, ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోయింది. యాడ్ టెక్స్ట్కి వెళ్ళి నేను ఇక్కడ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని పెడతాను. ఎందుకంటే మన ఛానల్ నేమ్ పెట్టాలి కాబట్టి నేను ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని టైప్ చేశాను. ఇప్పుడు కలర్ సెలెక్ట్ చేసాను. ఇక్కడ పైన ఏ అని చూసారా, ఇక్కడ కలర్ టెక్స్ట్ సెలెక్ట్ చేసినాక ఆ ఏ అని దాని మీద క్లిక్ చేస్తే మన కలర్ ఆప్షన్స్ వస్తాయి. సో వైట్ కలర్ సెలెక్ట్ చేశాను. వైట్ అప్లై అయిపోయింది. సో ఓకే, వైట్ అప్లై అయిపోయింది. దాన్ని నేను రొటేట్ చేస్తున్నాను. కింద మనకు రొటేట్ ఆప్షన్ ఉంది చూసారా, మూవింగ్ అండ్ రొటేట్ ఆప్షన్ రొటేట్ చేశాను. రొటేట్ చేసి అది మనకి ఎక్కడ కావాలో దాన్ని ప్లేస్మెంట్ చేసుకోవాలి. సో ఓకే, బట్ ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకునే ముందు దానికి లెటర్కి మధ్య స్పేస్ ఉండాలి. ఆ లెటర్ స్పేసింగ్ ఎక్కడ ఉందని చూస్తున్నాను. ఇక్కడ ఓకే, స్పేసింగ్ అనే దాంట్లో లైన్ స్పేసింగ్ అవసరం లేదు మనకు. లెటర్ స్పేసింగ్ నేను స్పేస్ ఇస్తున్నాను చూడండి. సో మనకు సెకండ్ లైన్కి వస్తే మీరేం టెన్షన్ అవ్వద్దు. ఆ మధ్యలో ఉన్న వైట్ లైన్ పట్టుకుని గుంజితే అది సింగిల్ లైన్ అవుతుంది. సో ఓకే, కార్నర్లో పెట్టేశాను. కార్నర్లో పెట్టేసినాక దీన్ని కొంచెం మనం ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే ఎలిమెంట్స్లోకి వెళ్దాం. ఎలిమెంట్స్ లెఫ్ట్ సైడ్లో ఉంది సరే, సెకండ్ ఆప్షన్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా వెడ్డింగ్ అని టైప్ చేద్దాం. ఇక్కడ కూడా వెడ్డింగ్ అని టైప్ చేస్తే వెడ్డింగ్ సంబంధించినవన్నీ మీకు వస్తాయి. పిఎన్జీస్ ప్రో వర్షన్ వస్తాయి, ఫ్రీ వర్షన్ వస్తాయి. క్యాప్లా ఉన్నాయి ప్రో వర్షన్స్, క్యాప్ లేకుండా ఉన్నవన్నీ ఫ్రీ వర్షన్స్ అనమాట. ఫ్రీ ఉన్న వాటిని మనం ఈజీగా వాడుకోవచ్చు. ప్రోనే ఉండాలన్న అవసరం ఏం లేదు. క్యాన్వా ప్రో పెద్ద ఇదేం కాదు. క్యాన్వా ప్రోతో కొంచెం కస్టమ్ ఫాంట్స్, కస్టమ్ ఎలిమెంట్స్ మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది యాడ్ చేశాను చూడండి. టెక్స్ట్ కింద ఈ గోల్డ్ డిజైన్ ఉంటే బాగుంటుందని ఈ సేవ్ ద డేట్ని కొంచెం పైకి జరిపి, నేమ్స్ని కూడా కొంచెం పైకి జరిపి కొంచెం చిన్నగా చేస్తున్నాను. పైకి జరిపి ఈ సేవ్ ద డేట్ని ఇంకా కొంచెం పైకి జరుపుదాం. స్నేహ అండ్ అల్లు అర్జున్ నేమ్ని పైకి జరిపాను. ఇది కొంచెం మిడిల్కి అంటున్నాను ఫ్రేమ్ని. ఓకే, సేవ్ ద డేట్ కొంచెం చిన్నగా చేసి పైకి అంటున్నాం. ఇందులో మనం రింగ్స్ కూడా యాడ్ చేద్దాం. రింగ్స్ బొమ్మ ఎలిమెంట్స్లో ఉంటాయి. సో అవి కూడా ఇది బాగానే ఉంది. రింగ్స్ దీన్ని కూడా క్లిక్ చేశాను, వచ్చింది చూసారా మన ఫ్రేమ్లోకి. సో దాన్ని చిన్నగా చేసుకొని ఏదో ఒక కార్నర్లో నేను సెట్ చేస్తున్నాను చూడండి. కొంచెం మిస్మ్యాచ్ అవుతుంది టెక్స్ట్ దగ్గర, చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని దాన్ని కార్నర్లో పెట్టాలి. సో ఇప్పుడు మనకు ఇన్విటేషన్ కార్డు ఓకే అయిపోయింది. ఇంగ్లీష్ దాన్ని మనం ఈజీగా తెలుగులో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఏం లేదు, షేర్ మీద క్లిక్ చేసి రైట్ కార్నర్లో అప్ కార్నర్లో ఉన్నదాన్ని షేర్ అని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనాలి. రైట్ సైడ్ అప్ కార్నర్లో షేర్ మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే పిఎన్జీనా జేపీజీ అని అడుగుతుంది. పిఎన్జీ ఏదో సంథింగ్ అలాగే ఉంచి డౌన్లోడ్ అన్నాను. సో కింద చూసారా డౌన్లోడింగ్ అని పడింది. అంటే మన డిజైన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రీగా. మనం ఎలాంటి మనీ పెట్టలేదు, ఎలాంటి ఎఫర్ట్ అంతకంటే పెట్టలేదు. తెలుగు ఫ్రీ ఫాంట్స్నే యూజ్ చేసాం, తెలుగులోనే టైప్ చేసాం. ఇంగ్లీష్ ఉన్నదాన్ని తెలుగులో టైప్ చేసాం. ఆ డిజైన్ మాత్రం అలాగే యూజ్ చేసుకున్నాం. ఇలా ఇంత ఈజీగా మీరు పెయిడ్ ఇన్విటేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ప్రివ్యూ ఎంత బాగుందో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నామండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. మీరు లైక్ చేస్తేనే మన వీడియోని యూట్యూబ్ చాలామందికి పుష్ చేస్తుంది. ఇలాంటి కంటెంట్ కావాల్సిన చాలామందికి అది యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.